తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటల సాగు ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో రైతు బంధు నిధులు పంపిణీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఎకరానికి 5,000 రూపాయల చొప్పున సుమారు 1,50,00,000 లక్షల రూపాయలకు 7,500 కోట్ల నిధులు అవసరమవుతాయని వ్యవసాయ, ఆర్థిక శాఖలు అంచనా వేశాయి. సీఎం ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు. ఆ తర్వాత యాసంగి సీజన్లో సాగు చేయాల్సిన పంటల ప్రణాళికతో పాటు రైతు బంధు నిధుల విడుదలకు సంబంధించి ఆదేశాలు ఇస్తారని, ఈ నెలాఖరు వరకు రైతు బంధు నిధుల పంపిణీ ప్రారంభిస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గత నెల జూన్లో ఈ వానాకాలం సీజన్కి సంబంధించి 60,84,000 మంది రైతులకు 7,360 కోట్ల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,47,00,000 ఎకరాలకు నిధుల పంపిణీ జరిగింది. ఈ యాసంగి సీజన్కు మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య, అందుకనుగుణంగా భూ విస్తీర్ణం పెరిగితే బడ్జెట్ కూడా పెరుగుతుంది. సుమారు 1,50,00,000 ఎకరాలకు పంపిణీ చేయడానికి 5,500 కోట్లు అవసరమవుతాయని అంచనా. అయితే రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల నంబర్, బ్యాంకు ఖాతాలన్నీ వ్యవసాయ శాఖ దగ్గర అందుబాటులో ఉన్నాయి. కొత్తగా పాస్ పుస్తకాలు జారీ అయితే ఏఈఓలకు వారి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. గడిచిన వానాకాలం సీజన్లో మొదటి రోజు 1 ఎకరం వరకు భూమి ఉన్న రైతుకు, రెండో రోజు 2 ఎకరాలు, మూడో రోజు 3 ఎకరాలు ఇలా ఆరోహణ పద్ధతిలో నగదు బదిలీ చేశారు. ఈసారి యాసంగిలోనూ ఇదే పద్ధతిని ఎంచుకునే అవకాశాలున్నాయి. అయితే నెలాఖరు వరకు నిధులు సర్దుబాటు కాకపోతే డిసెంబర్ వరకు వారంలో రైతు బంధు ఆర్థిక సాయం పంపిణీ ఉంటుందని సమాచారం.